బీసీ కులగణను అడ్డుకుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలేనని తెలంగాణ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. రజకుల సమస్యల పరిష్కారానికి సీఎం అనుకూలంగా ఉన్నారని, రజక సంఘాల ఐక్యంగా ముందుకు వచ్చి హక్కులను సాధించుకోవాలని సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫెడరేషన్ రాష్ట్ర సొసైటీ కమిటీ ఆత్మీయ సభా సొసైటీ చైర్మన్ ఆమనగంటి సైదులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ హాజరై మాట్లాడారు. రజకులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రజకులకు ఉపాధి కల్పన కోసం ఫిషర్మెన్ సొసైటీలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. నిర్మాణం కోసం వారి యొక్క తోడ్పాటు ఉండే విధంగా రజకుల యొక్క నిర్మాణాన్ని రాజకీయ చైతన్యాన్ని పెంపొందే విధంగా బీసీలకు అభివృద్ధికి వారి యొక్క పాత్రని ఇందులో భాగంగా చేసే విధంగా ముఖ్యంగా మీరు చూడొచ్చు ఇళ్లపల్లి శంకర్ గారు కానివ్వండి, సారే గారు కానివ్వండి, ఇదే కులానికి సంబంధించిన నాయకులుగా సభలో ఉన్నారు. దాని తగ్గకుండా రాష్ట్రంలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి అయ్యే విధంగా అదేవిధంగా సొసైటీల నిర్మాణం కోసం మా యొక్క పాత్ర ఫిషర్మెన్ యొక్క పాత్రని పెంపొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపాలు ఇచ్చారు. అది కూడా అయ్యే ప్రతి ఒక్క విషయమే. ట్యాంక్ బండ్ పైన చాకల విధంగా కానివ్వండి, అదేవిధంగా 343 ద్వారా ఉపాధి కల్పించే విధంగా కానివ్వండి, అదేవిధంగా ఉపాధి దిశగా ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసే విధంగా కానివ్వండి, ముఖ్యంగా రజకు సంబంధించిన కార్పొరేషన్లను అదేవిధంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసే విధంగా ఇంతకుముందు ఫెడరేషన్ ఉంది, దాన్ని కాపాడే విధంగా కానివ్వండి. అంటే అయ్యే నిర్మాణమే. ఎందుకంటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించే రేవంత్ రెడ్డి గారికి రజక సామాజిక ద్వారా రజక ఆత్మీయ సభ ద్వారా మేము అండగా తోడుగా ఉన్నామని ఒక తీర్మానాన్ని వాళ్ళు ఇచ్చారు. వారి యొక్క గౌరవార్థం ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఎంబీసీ యొక్క నాయకత్వాన్ని వారి యొక్క నాయకత్వాన్ని పెంపొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి వారి యొక్క కోరడం జరిగింది. దానికి సానుకూలంగా బీసీ యొక్క అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి కాపాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో బీసీల